నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సాక్షాత్తు పరమాత్మ భూమిపై సంచరిస్తే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణావతారం. భగవానుడు బాల్యావస్థ నుంచే లీలల్ని ప్రదర్శించి తాను అవతార పురుషునిగా సకల విశ్వానికి చాటి చెప్పాడు. భావాతీతుడు యోగీశ్వరేశ్వరుడైన కృష్ణ పరమాత్మ జగన్మోహనాకారునిగా, వేణుగోపాలునిగా, మురళీ మనోహరునిగా, గోపాలదేవునిగా చిన్మయ చిదానందభరితంగా ప్రకటితమవుతాడు. మధురాతి మధురమైన ఆ సుందర సుకుమార రూపంలో వేణునాథ స్వామిని అర్చావతారమూర్తిగా ఆరాధించుకోవటం భక్తులకు ఇహపర సౌఖ్యకారకం. ఈ రూపంలో స్వామి కొలువుదీరిన విశిష్ట క్షేత్రం కృష్ణా జిల్లా తోట్లవల్లూరు గ్రామంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో దర్శిద్దాం. శ్రీహరి తన నారాయణ తత్వాన్ని ప్రస్ఫుటంగా ప్రకటించింది శ్రీకృష్ణ అవతారములోనే. జీవులనే గోవుల్ని లాలిస్తూ పాలిస్తూ కాలమనే మురళిని అవిశ్రాంతంగా పలికిస్తూ జీవన సంగీతాన్ని ఆ వంశీ ద్వారా మృదుమధురంగా రవళింపచేస్తూ వ్యత్యస్త పాదార విందునిగా స్వామి కన్విందు చేస్తాడు. 18వ శతాబ్దంలో రాజా బొమ్మదేవర నాగన్నాయుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో అతి పవిత్రమైనదిగా భావించే 108 దివ్య దేశాలలో ఈ ఆలయం కూడా ఒకటిగా పేరు పొందింది. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈ జగత్తుకు ఆచార్యునిగా, జగదేక సమ్మోహన రూపునిగా, మోహభంజనుడిగా శ్రీకృష్ణుడు భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. వేణుగోపాల స్వామిగా కొలువు తీరిన దివ్యక్షేత్రం తోట్లవల్లూరు. గోవింద బృందావిహారీ కృష్ణ ముకుంద మురారీ జయ గోవింద బృందావిహారీ. సువిశాల ప్రాకారంలో మహాసౌందర్యభరిత రాజగోపురం, ప్రధాన గోపురం, ముఖమంటపం, ప్రాకారాదులతో ఉపాలయాలతో ఈ ఆలయం శోభిల్లుతోంది. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నదిరేయి దాటితి వంట, వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట నందుని జింత, రేపల్లె ఇల్లాయేనంత కృష్ణ. రాజగోపురం పంచకలశయుక్తంగా 5 అంతస్తులలో ప్రకటితమవుతుంది. జగదానంద కారకుడు, జగన్మోహన రూపుడు శ్రీకృష్ణ పరమాత్మ నరత్వ నారాయణత్వాల మేలిమి కలయిక. కృష్ణుడు ప్రకటించిన లీలా సంవిధానం ఆదర్శ ఆరాధ్య భావాల సమ్మేళనం. గోపశ్రీ పరివేష్టితుడై ఆనందమోహినిగా స్వామి దర్శనమిస్తాడు.
గర్భాలయంలో గోపాల చూడామణి చూడచక్కటి రూపంతోనే నేత్రపర్వంగా దర్శనమిస్తాడు. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి. వక్షస్థలంలో శ్రీకౌస్తుభం, నాసాగ్రాన నవమౌక్తికం మెరియగా కరకమలాలలో ఉన్న వంశీనాద విన్యాసాన్ని పలికిస్తూ కర కంకణాదులతో ఆపాదమస్తకం హరిచందనాన్ని అలదుకొని వేణుగోపాల స్వామి ప్రకటితమవుతున్నాడు. నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదే. గర్భాలయంలో వైభవోపేతమైన అలంకారాలతో స్వామి దర్శనమిస్తున్నాడు. ఏ యథామాం ప్రపత్యంతే తాంత దైవ భజామ్యహం. ఎవరు ఏ విధంగా నన్ను ఆశ్రయిస్తారో వారిని నేను ఆ విధంగా అనుగ్రహిస్తాను అని గీతాచార్యుడిగా పరమాత్ముడు బోధించాడు. ఏదైనా లోహం పరుసవేదిని తాకితే బంగారం అయినట్లుగా ఏ భావంతో ఎవరు ఎలా కృష్ణుడిని చేరినా ముక్తులవుతారు. అలాంటి కృష్ణ మనోహరుడి పాదపీఠానికి ఇరువైపులా రుక్మిణి, సత్యభామాదేవి రూపాలు కొలువుతీరి ఉంటాయి. కృష్ణం ఒకే విగ్రహాకృతిలో కృష్ణుడు, రుక్మిణి, సత్యభామ నెలకొని ఉండటం ఇక్కడి విశేషం. జలజ సంభవాది వినుత చరణారవిందం లలిత మోహన రాధావదన నళిన మిళిందం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందాలోలం నందబాలం భజరే నందబాలం. ప్రేమ ప్రవాహాన్ని నిస్వార్థ పరతత్వంతో భగవత్ కైంకర్య బుద్ధితో మరల్చుకోవటమే గోపి అనే భావం. జ్ఞానుల నిస్సంగత్వం, యోగీశ్వరులు, భక్తుల అనన్య భక్తి, హరిప్రియుల నిరంతర రసానుభూతి, గోపికల అమృత ప్రేమ రసతత్వం ఈ గోపీభావ మార్గానికి సంబంధించినవి. అందుకే స్వామిని గోపీవల్లభుడని, గోపీకృష్ణుడని, గోపీనాథుడని కూడా వ్యవహరిస్తూ ఆరాధిస్తాం. నిటల తట స్ఫటికుటిల నీలాలక బృందం ఘటిత శోభిత గోపికాధర మకరందం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందాలోలం నందబాలం భజరే నందబాలం. ప్రతి వైశాఖ పౌర్ణమి రోజున స్వామివారికి తిరుకల్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇది కాక ప్రతి ధనుర్మాసం ఇక్కడ విశేషంగా ఉంటుంది. ప్రతి శ్రావణ మాసము లక్ష్మీదేవికి విశేష పూజలు ఉంటాయి. ఇది దివ్య దేశం అండి. పన్నిద్దరు ఆళ్వార్లు ఇక్కడ వేంచేసి ఉన్నారు. ఈ పన్నిద్దరు ఆళ్వార్ల తిరునక్షత్రాలు ఇక్కడ వైభవంగా జరుగుతాయి. వేణుగోపాలునిగా తన నాదస్వరూపాన్ని పరంజ్యోతిగా వెలిగించిన యుగపురుషుడు కృష్ణుడు. కృష్ణ భక్తి, కృష్ణునిపై అనురక్తితో ఎందరో భక్తులు తరించారు. వాత్సల్య భక్తి, సఖ్యభక్తి, జ్ఞానభక్తి, ఆర్తి భక్తి ఇలా ఎన్నో రకాల భక్తి భావాలకు ఆధారం శ్రీకృష్ణుడే.
ఈ ఆలయంలో నెలకొన్న వేణుగోపాల స్వామివారి విగ్రహం 1735వ సంవత్సరంలో ఓ బావిలో కనుక్కున్నారు. బావి నుంచి స్వామి విగ్రహాన్ని వెలికితీసి ఓ చిన్న ఆలయంలో స్వామిని నెలకొల్పి స్థానిక భక్తులు పూజించసాగారు. 18వ శతాబ్దంలో రాజా బొమ్మదేవర నాగన్నాయుడు ఈ ప్రాంతంలో కోట నిర్మాణానికి సంకల్పించారు. ఆ సందర్భంలోనే ఆయన ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణుడికి ఈ సువిశాల స్థలిలో ఆలయ ప్రాకారాదులు, ముఖమంటపాలతో సరికొత్త ఆలయాన్ని నిర్మింపచేశారు. దాదాపు 165 ఎకరాల్ని స్వామివారికి నిత్య ధూప దీప నైవేద్య కైంకర్యాల నిమిత్తం భూరి విరాళాన్ని నాగన్నాయుడు సమర్పణ చేశారు. ఆనంద యశోద పుణ్య నిధాన సుందర నీల శరీర ధీర సుందర నీల శరీర ధీర జయ జయ గోకుల బాల. స్వామి భక్త పరాయణుడైన ఆ దానశీలి స్ఫూర్తితో ఈ ఆలయంలో నిత్య పూజాధికాలు అఖండంగా కొనసాగిపోతున్నాయి. कृष्णानि बेगने बारो कृष्णानि बेगने बारो कृष्णानि बेगने बारो कृष्णानि बेगने बारो ಬೇಗನೆ ಬಾರೋ ಮುಖವನ್ನೇ ತೋರೋ ಬೇಗನೆ ಬಾರೋ ಮುಖವನ್ನೇ ತೋರೋ ಕೃಷ್ಣನಿ. చారిత్రక ప్రశస్తి, ఆధ్యాత్మిక యశస్సు కలగలిసిన ఈ క్షేత్రం విశిష్ట శ్రీకృష్ణ క్షేత్రాలలో ఒకటిగా అలరారుతోంది. అప్రాకృత జగంలో 3 ప్రధాన లోకాలున్నాయని నారాయణ ఉపనిషత్తు చెబుతోంది. ఆ దివ్యలోకాలే ముక్తిధామం, వైకుంఠం, గోలోకం. గోలోకాన్ని మహారాస మండలిగా వ్యవహరిస్తారు. ఆ మహారాస మండలిలో శ్రీకృష్ణుడు తన దేవేరులతో కొలువుదీరి ఉంటాడు. ఆ పరంపరలో ప్రతి శ్రీకృష్ణ సన్నిధానం మహారాస మండలియే. ఈ సన్నిధిలో వేణునాథునితో పాటు రాజలక్ష్మీదేవి, గోదాదేవి ఆలయాలతో పాటు పలు ఉపాలయాలు నెలకొని ఉన్నాయి. రుక్మిణి సత్యభామ సమేతుడైన శ్రీ కృష్ణ పరమాత్మ దర్శనం భక్తులకు సౌఖ్యదాయకం, ఆనందకారకం. ఈ నేపథ్యంలోనే స్వామి దేవేరులైన గోదాదేవి, రాజ్యలక్ష్మి అమ్మవార్లు ప్రత్యేక సన్నిధిలో నెలకొని ఉంటారు. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును నీరాజనం. అష్టలక్ష్మి స్వరూపాలలో రాజ్యస్థితిని, ఉన్నత పదవిని, జీవితంలో స్థిరత్వాన్ని, కీర్తిని రాజ్యలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల భక్తులు పొందుతారు. నీరజాలయకును నీరాజనం నీరాజనం.
ఆలయలోగిలిలో శ్రీ వైష్ణవ మతోద్ధారకులు, శ్రీ వైష్ణవ మత విశిష్ట ప్రచారకులైన 12 మంది ఆళ్వార్ల సన్నిధి ప్రత్యేకంగా ఉంటుంది. శ్రీ మహాలక్ష్మికి నీరజాలయతును నీరాజను ఆంజనేయ స్వామి మందిరం ప్రధాన ఆలయానికి అభిముఖంగా ఉంటుంది. కృష్ణుడు పరిపూర్ణ దివ్యజ్ఞాన స్వరూపుడు. మాతాపిత భక్తి, ధర్మనిష్ట, యోగ విద్య, గురుత్వం వంటి విశిష్ట భావాలకు శ్రీకృష్ణుడు పెన్నిది. భక్తులు తమ సకల రుగ్మతల్ని నివారించుకోవటానికి, కలికల్మషాల్ని నివారించుకోవటానికి శ్రీకృష్ణ భక్తే శరణ్యమని లీలాసుకులు ప్రవచించారు. అలాంటి కృష్ణ భగవానుణ్ణి భక్తులు ఈ క్షేత్రంలో దర్శించుకొని, సేవించుకొని, పూజించుకొని తరిస్తూ ఉంటారు. వివిధ ఉత్సవాలు, పర్వదినాల నేపథ్యంగా ఆరాధిస్తూ ఉంటారు. గర్భాలయంలో నెలకొన్న ఉత్సవమూర్తులకు అభిషేకాది వేడుకలు, కళ్యాణోత్సవాల్ని ఇక్కడ నిర్వహిస్తారు. లాలను చూను చేరు లలనలిరుగడలా ప్రత్యేక పళ్ళెరంలో ఉన్న సాక్షాత్తు విష్ణుస్వరూపుడిగా భావించే గండకీ నదిలో మాత్రమే లభించే పవిత్ర శాలిగ్రామాల్ని, కృష్ణమూర్తి లోహాల్ని ప్రతి నిత్యం అభిషేకిస్తారు. ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమి నాడు శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. పంచాహ్నికంగా ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. ధనుర్మాసంలో తిరుప్పావై వేడుకలు సంప్రదాయపూర్వకంగా విలసిల్లుతాయి. విశేష పర్వదినాలలో, అలాగే ప్రతి ఏకాదశికి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారికి పవళింపు సేవను నిర్వహిస్తారు. కృష్ణా జిల్లాలోని తోట్లవల్లూరు క్షేత్రానికి, అక్కడ నెలకొన్న వేణుగోపాల స్వామిని దర్శించుకోవడానికి విజయవాడ నుంచి పోరంకి, కంకిపాడుల మీదుగా చేరుకుంటారు భక్తులు. శ్రీకృష్ణుడు కేవలం దైవమే కాదు, మన జీవితాలకు దారి చూపే మార్గదర్శి, మన జీవనానికి దిశానిర్దేశం చేసే ఆపద్బాంధవుడు. మనల్ని ఓదార్చి, మైమరిపించి, వెన్నుతట్టి, బాసటిగా నిలిచి, గమ్యాన్ని నిర్దేశించి మన జీవితాలకు పరిపూర్ణతనివ్వగలిగిన పరమదైవం శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు జగద్గురువుగా దర్శింపచేసిన చైతన్య స్ఫోరకమైన ప్రస్థానం వైపు మన పయనం సాగాలి. అదే శ్రీకృష్ణ పరమాత్మకు మనం చేసే అసలైన ఆరాధన. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.